తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రకటించిన ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టులో ఉన్న వాళ్ళలో కాస్త బెటర్గా పెర్ఫామ్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళు గ్యారంటీ గెలిచేస్తారని నేను చెప్పట్లా, బట్ ఈ 94లో కొంతమంది బెటర్గా పెర్ఫామ్ చేసేలాగా అనిపిస్తున్నారు వైసీపీలో ఉన్నటువంటి అవతల పక్క క్యాండిడేట్ కంటే, లేదంటే గత ఎన్నికల కంటే ఈసారి కాస్త బెటర్గా పెర్ఫామ్ చేసేలాగా అనిపిస్తున్నారు. వాళ్ళని ఒకసారి మనం ఫిల్టర్ చేద్దాము. వీళ్ళందరూ ఖచ్చితంగా గెలిచేస్తారు, క్వశ్చనే లేదు అని కూడా ప్రస్తుతానికైతే అనిపిస్తోంది. కానీ ఆ 100% గ్యారంటీ మనం రానున్నటువంటి రోజుల్లో, వారాల్లో, ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ చేసే వీడియోలో ఎవరెవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే దాని గురించి చర్చించుకున్నప్పుడల్లా వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కాస్త బెటర్గా అనిపిస్తూ గెలవగలడు అనేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి పి గన్నవరానికి మహాసేన రాజేష్ని ఇచ్చారు. మనకు తెలుసు ఈ ఏరియాలో అతని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనాలు మనకి ఎక్కువగా కనిపిస్తారు. అట్లాగే ఇతను కూడా కాస్త యంగ్, జనాల్లో ఎక్కువగా కలయి తిరిగేటువంటి వ్యక్తి, ఎప్పటి నుంచో కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద చాలా స్ట్రాంగ్ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఆ రకంగా స్టేట్ వైడ్ రిజిస్టర్ అయి ఉన్నటువంటి వ్యక్తి, ఒక వర్గం జనాల్లో గట్టిగా రిజిస్టర్ అయినటువంటి వ్యక్తి. సో మహాసేన రాజేష్ పి గన్నవర్ నుంచి మనకి గెలిచేటువంటి అవకాశాలు మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాలకొల్లు తీసుకుంటే నిమ్మల రామానాయుడికి చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది. తనకు అరిమిల్లి రాధాకృష్ణ, ఆయన చాలా సాఫ్ట్ స్పోకెన్, అట్లాగే ప్రజలకి అంతకుముందు ఎన్నికల్లో చాలా బాగా డెవలప్మెంట్ ఇది చేశారు. తణుకు అనేటువంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఏలూరులో బడేటి చంటికి కూడా చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ఎందుకంటే ఒకటి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈసారి పొత్తులో భాగంగా జనసేనకు సంబంధించిన ఒక సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి పడ్డమే కాకుండా ఏలూరుకు వచ్చేసరికి బడేటి బుజ్జి యొక్క సింపథైజర్స్ డెఫినెట్లీ ఈసారి ఆయన తమ్ముడైన చంటికి వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి బుజ్జిని ఓడించాం కదా, ఆయన తర్వాత చనిపోయారు. దాంతో ఆ సింపతి ఏదైతే ఉందో అది, దాంతోపాటు పొత్తుకు సంబంధించినటువంటి ఓట్ల బదిలీ కూడా ఇక్కడ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు బోండా ఉమా ఎప్పుడైతే టీడీపీ పార్టీ 23 సీట్లతో గెలిచిందో, అతి తక్కువ మెజారిటీతో ఈయన ఓడిపోయారో అప్పటి నుంచి కూడా టీడీపీ వైపే ఉంటూ టీడీపీతో చాలా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు. క్యాడర్ని సమన్వయం చేసుకోవడంలో కానీ, ప్రజలతో ఎక్కువగా తిరగటం కానీ, లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీల విషయంలో వైసీపీ వాళ్ళు చేయలేనటువంటి అంశాలను వేలెత్తి చూపించడంలో కానీ చాలా స్ట్రాంగ్గా ఆయన పోరాటం చేస్తున్నారు. సో ఈయనకి కూడా గట్టిగానే మనకి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఒకసారి తాడికొండ అబ్జర్వ్ చేస్తే, తాడికొండ లాంటి ప్రాంతంలో టీడీపీ తరఫున ఎవరు నిలబడినా, అమరావతికి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి డెఫినెట్లీ ఓట్లు పడడం 100% కన్ఫర్మ్గా కనిపిస్తుంది. దాంతోపాటు తెనాలి శ్రవణ్ కుమార్ కూడా చాలా తెలివైనటువంటి వ్యక్తి. ఆయన చాలా పాజిటివ్గా తెలుగుదేశం పార్టీ వైపు కాకుండా జేబీఎం అనేటువంటి పార్టీ పెట్టుకుని ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఉంటారు మీడియాలో. జగన్మోహన్ రెడ్డిని ఏకిపారణలో ఆయన కూడా ఎక్కువ స్ట్రాంగ్ లీడర్గా మనకి కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు కాకుండా చూసుకుంటే చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు, ఎందుకంటే అక్కడ విడుదల రజనీకి స్ట్రాంగ్ బేస్ ఉంది, ఆవిడ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇప్పుడు అక్కడ వేరే క్యాండిడేట్ని పెట్టబోతుంది వైసీపీ. సో ఆ ప్రాంతంలో పత్తిపాటి పుల్లారావు గతంలో అక్కడ గెలిచినటువంటి వ్యక్తి, తర్వాత ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఆయన ఇక్కడ అవకాశం కనిపిస్తుంది. పరుచూరులో ఏలూరు సాంబశివరావు ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కేలానే కనిపిస్తున్నారు. ఎందుకంటే ఆయనకి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గాలి విపరీతంగా ఉన్నప్పుడు కూడా దగ్గుబాటి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు మీద ఆయన స్ట్రాంగ్గా గెలిచారు, ఏలూరు సాంబశివరావు. సో మళ్ళీ ఆయన గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అద్దంకి గొట్టిపాటి రవికుమార్కి కూడా గెలుపు సూచనలు స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి. ఈసారి ఒంగోలులో దామచర్ల జనార్దన్కి ఛాన్సెస్ ఎక్కువగా కనిపించేలా ఉన్నాయి. ఎందుకంటే బాలినేని మీద అక్కడ నెగిటివిటీ ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా ప్రాంతాలు చూసుకుంటే నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపు గుర్రం అని మనం లెక్కేసుకోవచ్చు. సూళ్లూరుపేటలో నెలవెల విజయశ్రీ, ఉదయగిరిలో కాకర్ల సురేష్ కూడా మనకి కాస్త బెటర్గానే కనిపిస్తున్నారు. హిందూపురంలో ఇక చెప్పక్కర్ల బాలకృష్ణ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టీడీపీ గాలి రాయలసీమలో ఎక్కువగా వీచేలా కనిపిస్తుంది. అయితే నగరిలో గాలి భానుప్రకాష్ ఈసారి చాలా జాగ్రత్తగా కనుక రాజకీయం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన కూడా అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర వైపు అటువైపు మనం ఒకసారి చూస్తే మనకి బొబ్బిలిలో బేబీ నాయన్కి, గజపతి నగరంలో కొండపల్లి శ్రీనివాస్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి గెలుపుకి సంబంధించి. విజయనగరంలో పూసపతి అదితి గజపతిరాజుకి ఇచ్చారు, అశోక్ గజపతిరాజు గారి అమ్మాయి. సో ఆమెకు కూడా గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు కానీ, విశాఖ పశ్చిమ గణబాబు కానీ వీళ్ళందరికీ డెఫినెట్లీ అవకాశాలు గట్టిగానే ఉన్నాయి. పాయకారావుపేట వంగలపూడి అనిత, ఈవిడికి కూడా ఎక్కువగా గెలుపు అవకాశాలు ఉన్నాయి. ప్రజల్లో ఎక్కువగా నానుతున్నారు. ప్రతిపక్షంగా ఉండి అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా పోరాటం చేశారు. సో వీళ్ళకి మనకి చూసుకుంటే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.